హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఈరోజు చేపల కూర చేస్తున్నానండి. ఉంజరం చేపతో చేపల ఇగురు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది మీరు ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఉంజరం ఇగురు. ఇదిగో చేపల కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. నేను ఉంజరం తీసుకున్నానండి. ఉంజరం ఒక చేప. దానికోసం నేను కొద్దిగా చిన్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు టమాటాలు నేను చిన్నగా ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేస్తాను. ఇదిగో కొద్దిగా చింతపండు నానబెట్టాను. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. ఉల్లిపాయలు టమాటాలు గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి, కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద. చేపల కూర ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఇది ఆయిల్ వేస్తున్నాను. మరి ఇది ఎన్వి కదండి, నీసు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనం వెజ్, పప్పు అలాంటిలో తగ్గించుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేయాలండి. ఆ టేస్ట్ రాదు, మరి తప్పదు. ఓకేనా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇదిగో టమాటాలు, ఉల్లిపాయలు గ్రైండ్ చేశాను. అంటే కొంచెం కచ్చాపచ్చగా నలగాలండి, పూర్తిగా మెత్తగా అయిపోకూడదు. ఓకేనా? ముక్కలుగా. ఇప్పుడు మంట తగ్గించుకుని వేయాలండి. సుయ్యం అనేస్తుంది, మీదకి వస్తుంది. నూనె మీదకి చెదిరిపోకుండా మంట తగ్గించేప్పుడు వేయాలి మనం. ఓకే. ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం ఉప్పు, కారం, పసుపు వేసేయచ్చండి. అన్నిటితో పాటు వేగుతుంది అనమాట. నేను మరి నీసుకోర కదండి, కొంచెం కారం ఎక్కువ 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూనే సాల్ట్, పసుపు కొద్దిగా. ఇవన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. కొంచెం కారం తినేవాళ్ళు వేసుకోవచ్చండి. నేను కొంచెం కారంగా ఉండాలి కదా అని 1.5 టీ స్పూన్ వేసాను కారం. ఓకేనా? తర్వాత కూర ఉడికేటప్పుడు నేను మసాలా గ్రైండ్ చేస్తానండి. కొద్దిగా ఇదిగో వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవి గ్రైండ్ చేసి లాస్ట్లో కొంచెం సగం ఉడికిన తర్వాత వేస్తాను. ఇదిగో ఇది దగ్గరికి వేగింది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం మనం. నేను చింతపండు చూపించాను కదా, పెద్ద నిమ్మకాయ సైజు అంత నానబెట్టాను. అది ఇప్పుడేమో తీసుకాను. ఆ పులుసు వేసేసిన తర్వాత ఈ చేప ముక్కలు ఇందులో పేర్చేయాలండి. ఉంజరము పులుసు బాగోదండి, ఇగురు కానీ ఫ్రై కానీ బాగుంటుంది ఉంజరము. మనం ఈ ముక్కలన్నీ ఇందులో ఇలా పేరు చేసుకోవాలి. ఏ చేప ఎలా వండాలో తెలుసుకోవాలండి. ఉంజరము ఇగురే బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది, పులుసు బాగోదు. ఓకేనా? ఇవి ఇలా వేసిన తర్వాత ఇగో పచ్చిమిర్చి చీలికలు నేను ఇలా పేరు చేస్తున్నాను దీంట్లోను. ఆ తర్వాత కరివేపాకు పైనుండి ఇలా వేసేయడం. ఓకేనా? అన్నీ ఒకసారి వేయొచ్చండి, ఏమి పర్వాలేదు. అన్నీ కలిపి ఉడుకుతాయి. అవి ఉడుకుతూ ఉంటాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు చూద్దామండి మన కూర అయిపోయిందండి. ఇదిగో మసాలా గ్రైండ్ చేశాను, ఇందులో వేసేస్తున్నాను మసాలా. ఓకేనా? పైనుండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని మనం ఇలా అనాలి. ఓకే? మసాలా అంతా కలిసేలాగా, అంటే గరిటితో కలిపితే ముక్కలు విడిపోతాయి కదా, అందుకు కలిపిన ఇదిగో నెమ్మదిగా ముక్క మధ్యలో ఇలా అనాలండి. అయిపోయింది. ఇంకా 2 మినిట్స్ స్టవ్ ఆపేయచ్చు మనం. ఓకే. ఈ మసాలా ఫ్లేవర్ అంతా దీనికి పెడితే ఆఫ్ చేసేయడమే. అయిపోయింది 2 మినిట్స్. చూద్దామండి. ఇదిగో ఆయిల్ ఇలా పైకి తేరింది కదా, అయిపోయింది. అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేయడమే. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. ఓకేనా? అయిపోయిందండి. డిష్ అవుట్ చేద్దాం మనం ఇక్కడ. ఇదిగోండి, మన చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇదే ప్రాసెస్లో చేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అద్దరిపోద్దండి. చేపల గ్రేవ్, ఆ గ్రేవ్తోనే తినేస్తారు మొత్తం రైస్ అంతా. ఓకేనా?